జపం చేయటం వల్ల మనస్సు నెమ్మదిగా జపంలో నుంచి ధ్యాన స్థితిలోకి వెళ్తుంది. అంటే జపం దాదాపు తగ్గిపోయి జపం పూర్తిగా పోయి కేవలం దేవత చైతన్యం మాత్రమే ఉంటుంది. అది ధ్యాన మార్గంలోకి నెమ్మదిగా దారితీస్తుంది. ఆ స్థితి వస్తుంది. హోమం అనేది ఏమిటి అని అంటే అది అత్యంత శక్తి సంపన్నమైనటువంటి ఒక విధానం. పూర్వకాలంలో మహర్షులు మనం పురాణాలు చదివితే ఏది కావాలన్నా యజ్ఞం చేసేవాళ్ళు. పిల్లలు కావాలి, పుత్రకామేష్టి, రాజ్యం కావాలి, రాజసూయాగం, లేకపోతే ప్రపంచాన్ని జయించాలి, అశ్వమేధ యాగం, మరొకటి ఇవన్నీ దేనికైనా యజ్ఞం. యజ్ఞంలో శక్తి ఏమిటి అని అంటే జపం కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ శక్తి ఉంటుంది. అగ్నిలోకి దేవతలు తొందరగా వస్తారు. మంత్రంలో ధ్యానంలో ఏమిటి అని అంటే ఏకాగ్రత ఉంటే తప్ప పరిపూర్ణమైన సిద్ధి రాదు. మంత్రంలో యజ్ఞంలో ఏకాగ్రతతో సంబంధం లేదు. అగ్ని మనం బాగా మండుతున్నామో లేదో చూసుకోవాలి, మనం స్పష్టంగా ఉచ్చరించి ఆహుతి వేస్తున్నామో లేదో చూడాలి. ఆ వస్తువు యొక్క సహాయం కూడా ఉంటుంది. ఏ వస్తువుతో చేస్తే ఏ ఫలితం వస్తుంది.